సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. ఈ చదవబడిన దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఆఖరి లైన్లో ఒక మాట ఉంది, స్థిరపరుచును గాక. అందరూ అనండి నాతో, ఏం గాక? అందరూ అనండి, ఏం గాక? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఏ విషయాలలో స్థిరపరచబడాలి 5 విషయాలు మీ ముందు ఉంచుతాను ప్రియులారా. ఏ విషయాల్లో స్థిరపరచబడాలి మనం 5 విషయాలు ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ ముందు నేను నిలపాలని ఆశపడుతున్నాను. ప్రారంభంలో బహు చక్కటి మాట అండి. మీరు దేనిలో స్థిరపరచబడాలంటే ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరుచునుగాక. ప్రియులరా, స్థిరత్వం అన్నది చాలా ప్రాముఖ్యమండి. ఈనాడు ఎక్కువ మంది అస్థిరులుగా ఉన్నారండి, స్థిరపడడం లేదు. ఏదన్నా ఎవరినన్నా వయసులో పెద్దవాళ్ళని కష్టాలు నష్టాలు వేదనలు శ్రమలు పడి సేవలో భౌతికంగా స్థిరపడిపోయిన వాళ్ళని అడిగితే అంటారు, అయ్యా మేము ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిపోయామయ్యా, అప్పటి నుంచి మా దేవుడు మాకు తోడుగానే ఉంటున్నాడు అయ్యా. కానీ ఈ దినాన మేము ఇలా స్థిరపడిపోయాం అని చెప్పగలిగిన ధైర్యం చాలామందిలో లేదండి. ఎందుకనంటే స్థిరత్వం కనపడటంలా జీవితాలలో, స్థిరత్వం కనపడటంలా మన బ్రతుకులో. కానీ దేవుని దాసులు చాలా చక్కటి మాట రాశారండి, స్థిరపరుచునుగాక. ఈనాడు స్థిరత్వం లేక అస్థిరులైపోతున్నారు ప్రియులరా. ప్రత్యేకించి ప్రియులరా, ఈ మన వాక్యంలో 2 సంగతులు చక్కగా రాశారు. ఏంటంటే ప్రతి సత్కార్యమందు స్థిరత్వం ఉండాలట, ప్రతి సద్వాక్యమునందు స్థిరత్వం ఉండాలట. ఆ అర్థం ఏంటో చివరిలో చెప్తాను. ఈలోపు నేను 5 విషయాలలో మనం స్థిరపరచబడునుగాక. ఆ 5 మస్ట్ అండ్ షుడ్ ప్రియులరా. ప్రత్యేకించి సంఘమైన మనము, చేరి వచ్చిన మనము ఈ వినబోయే 5 విషయాల్లో స్థిరత్వం ఖచ్చితంగా కలిగి ఉండాలండి ప్రియులరా. చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో ఒక దైవజనుడు సేవ చేస్తూ ఉన్నాడట. ఆయన గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రజలకు సేవ చేస్తూ వాళ్ళకి ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఆయన గారికి ఉన్నంతలోనే సహాయం చేస్తూ దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉండేవాడట. ఆ ప్రాంతంలో ఉన్న చాలామందికి ఈయన గారి చేసే ఆ బోధ, చేసే సమాజ సేవ నచ్చక ఎలాగైనా ఈయన గారిని ఈ ప్రాంతంలోంచి పంపించేయాల్సిందేరా అంటూ కొంతమంది కక్ష కట్టారండి. ఒకరోజు రాత్రిపూట కొంతమంది ఆయన ఇంటి మీదకి వచ్చేసి నువ్వు ఇక్కడ ఉండడానికి వీళ్ళు వెళ్ళిపోవాల్సిందే అంటూ కొట్టడానికి వచ్చి ఆయన మీద దొమ్మిగా వచ్చి అల్లరి చేసి ఇంట్లో ఉన్న కొద్ది సామాన్లు కూడా బయట పడేశారు అడబరీలను. కానీ ఈయన గారు చేసిన పని ఏంటంటే ప్రతి సద్వాక్యమునందును సత్కార్యమునందును స్థిరపరచబడిన సేవకుడిన. ఇప్పుడు ఆయన వాళ్ళందరూ అవి చేస్తూ ఉన్నా ఏం బాధపడకుండా భయపడకుండా బయటకు వచ్చి వాళ్ళందరితో ఇలాగన్నాడట, సోదరులారా మీరు వచ్చి టెన్షన్ పడి ఇవన్నీ బయటపడేసి నన్ను కొట్టి నన్ను తిట్టి మీరు అలిసిపోయారు. ఇప్పుడు మీరు ఎలాగున్నారో తెలుసా? ఆకలితో ఉన్నారు కనుక నా ఇంట్లో కొంచెం భోజనం ఉంది, కొంచెం భోజనం తినెళ్తూ రండి అంటున్నాడండి ఈయన.
వీళ్ళకేం అర్థం కాలే, ఇదేంట్రా బాబు, మేము ఆయన కొడతానికి వచ్చి తిడతానికి వచ్చి సామాను బయట వేస్తానికి వస్తే ఈయనేంటి ఇంత కఠినమైన పరిస్థితుల్లో కూడా నోట్లోంచి ఆ సద్వాక్యం ఎలాగొస్తుందో బయటికి. మేమేమో ఆయనకి హాని చేస్తూ ఉంటే ఈయనేమో సత్కార్యం చేస్తాను, భోజనం పెడతాను రండి అంటున్నాడు ఏంటంటూ ఇంకా వాళ్ళ హృదయాలు ఇక డౌన్ అయిపోయినాయి. ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారండి. కొద్ది రోజుల తర్వాత ఆ ఏరియా అంతటిలో పెద్ద వ్యాధి, ఒక మహమ్మారి, కరోనా లాగా వచ్చేసింది అనుకోండి. ఆ టైంలో ఇక ఎవరితో మాట్లాడుకోవట్లా, మాట్లాడితే దగ్గరికి వెళ్తే ఈ రోగం మనకు కూడా వస్తుందేమో అన్నట్టుగా ఎవరికి వాళ్ళు అంటి పట్టకుండా ఉంటే, ఆ టైంలో ప్రతి సత్కార్యమునందును స్థిరపరచబడిన ఈ సేవకుడట ప్రాణాలకు తెగించి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సేవ చేయడం మొదలుపెట్టాడట. మందులు ఇవ్వడం ప్రారంభించాడట. వారి ఇంట్లోనికి వెళ్ళి వాళ్ళకు ఆహారం వండి ఈయనే పెట్టడం ప్రారంభించాడట. ఈ సత్కార్యాలన్నీ చేస్తూ ఉన్న వాళ్ళట ఒక 15 రోజులకి ఇంటి మీదకి వచ్చి కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చి అన్నారట, అయ్యా మీ సత్కార్యాన్ని, మీ సద్వాక్యాన్ని మేము గమనించలేకపోయాము, దయచేసి మమ్మల్ని గమనించండి, మమ్మల్ని క్షమించండి, మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అన్నారంట. ఆయన వాళ్ళకు సువార్త చెప్పలా, ఏం చెప్పలా, సద్వాక్యముతో ఒక్క మాట పలికాడు. సత్కార్యముతో ఆ బలహీనత సమయంలో ఒక్క పని చేసేసరికి కరుడు గట్టిన హృదయాలు కూడా ఎవరి వైపు తిప్పబడ్డాయండి? దేవుని వైపు తిప్పబడ్డాయి. అందుకే చక్కటి మాట బాగా రాశారండి. మీరు దేనిలో స్థిరపరచబడాలంటే శరీరాశులతో, నేత్రాశుల్లో, అల్లరితో కూడిన ఆటపాటల్లో, జీవపు డంబాల్లో, కక్షల్లో, వేషధారంలో, ఇంకా వేటిల్లోనో లోకానుసారమైన శాపము అతిక్రమాటన్నిటిలో స్థిరత్వం కాదు, బయటపడలేక సద్వాక్యమునందును సత్కార్యమునందును మీరు స్థిరపరుచునుగాక. ప్రియులరా, కీర్తన 90వ కీర్తన 17వ వచనంలో ఒక చక్కటి మాట ఉందండి. 90వ కీర్తన 17వ వచనంలో అక్కడ ప్రార్థనలా చేస్తున్నారు. ఏంటో తెలుసా? మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మళ్ళీ ఉంటుంది, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. ఇది నాన్న స్థిరత్వం లేదు ప్రియులరా. చాలామంది సేవకులు మా దగ్గరికి వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా? అన్న, మా బాబుకి స్థిరమైన పని లేదన్నా, స్థిరమైన జాబ్ లేదన్నా, ప్రార్థన చేయరా. మా పాప కాపురం అస్థిరంగా ఉందన్న, 4 రోజులు బాగుంటారు, 8 రోజులు కొట్టుకుంటారన్న, ఆ కాపురం అంతా అల్లరి చిల్లరిగా గందరగోళంగా ఉందన్న, కొంచెం స్థిరపరచబడినట్టుగా, స్థిరంగా ఉంటున్నట్టుగా, స్థిరపరచబడినట్టుగా ప్రార్థన చేయరా. ఈ రాత్రి ప్రియులరా, స్థిరపరచబడిన వ్యక్తిని అడగగలిగితే ఆయన మాత్రమే స్థిరపరిచే దేవుడు. ఆమెన్ అంటారా బిగ్గరగా? కనుక ప్రతి సత్కార్యమునందును, ప్రతి సద్వాక్యమునందును స్థిరపరుచునుగాక. దినవృత్తాంతముల మొదటి పుస్తకాన్ని ఒకసారి తిరిగేద్దామండి. ఇలాంటి ఆశీర్వాదపు వచనమే అక్కడ కూడా రాశారు. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 17వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 17:24లో ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ నీ ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా అందరి వినండి స్థిరపరచబడునుగాక. అనండి, స్థిరపరచబడునుగాక. అంతేకాదు తర్వాత ఉంది, మరియు నీ దాసుడైన దావీదు సంతతిని నీ ఎదుట, అందరు చదవండి అన్నమాట, నీ ఎదుట స్థిరపరచబడునుగాక. చప్పట్లు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. స్థిరపరచబడునుగాక, స్థిరపరుచునుగాక. వేటిల్లో స్థిరపరచబడాలో వెళ్దాం. 5 విషయాలు నేను చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను ప్రియులరా. వింటున్న మీరందరూ కూడా ఒక ఆలోచన చేస్తూ వినండి. ఏంటో తెలుసా? ప్రభువా, ఈ మొదటి సభలోనే, ఈ సంవత్సరపు సభలో నేను ఈ 5 ఈ రాత్రే స్థిరపరచబడి వెళ్ళుదునుగాక. అస్థిరమైన నా జీవితాన్ని స్థిరపరుచుదురుగాక. ఈ 5 నేను స్థిరత్వం లేక అటు ఇటు గాలికి కొట్టుకొని పోయే పొట్టు వలె ఉన్నాను ప్రభువా. నీటి కాలువలో ఎవరైనా నాటబడే స్థిరత్వము ఈ రాత్రి నేను పొందుకొందునుగాక.
ఐదు విషయాలు, వాటిలో నెంబర్ 1. ఇప్పుడు తెరవండి మీరు తెచ్చుకున్న బైబిల్ గ్రంథాన్ని. ఇంతవరకు తెరవకపోతే దయతో ఇప్పుడు అందరూ తెరవండి ప్రియులరా. నేను 5 విషయాలు క్లుప్తంగా చెప్తాను. వాటిలో నెంబర్ 1 119వ కీర్తన. వేటిలో మనం స్థిరపరచబడాలి? 119వ కీర్తన 133వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం ప్రియులరా. 119వ కీర్తన 133వ వచనంలో చక్కటి మాట ఉంది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరుచుము. చాలండి. ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్. ప్రభువా నేను దేంట్లో స్థిరపరచబడాలి? స్థిరపరుచునుగాక. దేంట్లో స్థిరపరచబడాలంటే నెంబర్ 1 ప్రియులరా, భక్తుడు అంటాడు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అనండి. ఏం స్థిరపరచబడాలండి? అడుగులు. మొదటిగా మన అడుగులు స్థిరపరచబడాలండి. ఈ దినాన్ని అడుగులు జారిపోతున్నాయండి, అడుగులు దొర్లిపోతున్నాయి, వెనకకు మళ్ళీపోతున్నాయి స్థిరత్వం లేక. అయితే భక్తుడు అంటున్నాడు ముందు నా అడుగులు స్థిరపరచడాలయ్యా, అప్పుడే సత్కార్యమైనా చేయగలను, అప్పుడే సద్వాక్యమైనా పలకగలను. నా అడుగు స్థిరంగా లేదు. ఒక అడుగు పాపం వైపు, ఒక అడుగు లోకం వైపు, ఒక అడుగు మందిరం వైపు, ఒక అడుగేమో దేవుని సేవకుడి వైపు, ఒక అడుగేమో దురాత్మ వైపు పడతా ఉంది. నా అడుగుల్లో స్థిరత్వం లేదయ్యా. నన్ను మన్నించండి, మద్యపానానికి అలవాటైన వ్యక్తి అడుగులు స్థిరంగా ఉండవండి. ఇటు అటు దొరుకుతున్నట్టుగా ఆ యొక్క అడుగులు స్థిరత్వం లేని స్థితిలో ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా అడుగులు మొదటిగా స్థిరపరచబడాలి. ఆ లైన్ పక్కన ఉంటుంది, ఏ పాపమును నన్ను ఏలనీయకమయ్యా. పరిస్థితులు ఏది పిలిచినా సరే ప్రియుల బైబిల్లో అడుగులు స్థిరపరచబడిన 2-3 చెప్పి ముందరికెళ్తా జాగ్రత్తగా. అడుగులు స్థిరపరచుకున్నారు వాళ్ళు, వారి పరిస్థితులు భిన్నంగా ఉన్నా సరే. వారిలో మొదటి వ్యక్తి ఎవరు అనంటే యోసేపు. తన అడుగులు బాగా స్థిరపరచుకున్నాడండి. తన జీవితం అంతా కష్టాలే, తన జీవితం అంతా వేదనలే. చిన్న బాబు దగ్గర నుంచి కూడా తండ్రి అన్నల సమాచారం తెలుసుకురామని రంగురంగుల అంగీ ఈసి పంపిస్తే ఇక వెనక తిరిగి రాలా. సొంత అన్నలే కొట్టి అంగి చించేసి ఒకళ్ళేమో చంపేద్దాం అనుకుంటే ఒకళ్ళేమో చంపేస్తే మనకేం వస్తుందిరా, నీళ్ళ లేని గోతిలో పడిస్తే ఇంకొకళ్ళేమో ఆ దారిని పోయి ఇస్మాయిల్ వర్తకులకి అమ్మేస్తే దేశంలో వాళ్ళు వెళ్ళిపోయి ఇంకోళ్ళకి అమ్మేశారు. అడ్రస్ లేకుండా అయిపోయింది పరిస్థితి. అడుగులు సారిపోయే పరిస్థితులు. ఏంటి నా బతికిలాగా అయిపోయింది, ఇక లోకంలోకి అడిగేద్దాంలే, కష్టంలోకి అడిగేద్దాం, శాపంలోకి అడిగేద్దామని యోసేపు నిర్ణయం తీసుకోలే. చిన్నప్పటి నుంచి తండ్రి నేర్పిన భక్తి వల్ల తన అడుగులు స్థిరపరచుకుంటూ వచ్చాడు ప్రియులురా. యవ్వన కాలంలోకి వచ్చి పోతీఫరు భార్యలో అడుగులు స్థిరంగా ఉండనివ్వకుండా అస్థిరపరిచే పాపం రోజు పిలుస్తుందట. రా పాపం చేద్దాం. పోతీఫరు భార్య రూపంలో పాపం పిలుస్తూ ఉంటే అడుగు జారలా యోసేపుకే. అడుగు జారల యవ్వనస్తుడై ఉండి కూడా అయ్యో ఇదిగో నువ్వైతే ఇక్కడ ఎవరు చూడమంటున్నావమ్మా, కానీ చూసే దేవుడు పైన ఉన్నాడు. నా అడుగులు జారనిచ్చుకోను అని అంటూ చివరికి ఆమె వస్త్రాన్ని పట్టుకున్న వస్త్రాన్ని విడిచి ఆమె చేతిలో విడిచిపెట్టి బయటికి పారిపోయి తన అడుగులు స్థిరపరచుకొని ఆయన ఎంతటి స్థితికి ఎరాడంటే తనది కాని దేశంలో కూడా ఫరో తర్వాత ఫరో రేంజ్కి ఎదిగిపోయాడండి ఆయన. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులు. ఈ రాత్రి ప్రియులరా, స్థిరంగా ఉన్న వాళ్ళు బహుగా ఆశీర్వదించబడుదురుగాక. కాకపోతే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇదిగో యోసేపును కూడా అస్థిరత్వం పిలిచినట్టుగా అటాక్ చేసినట్టుగా లోకం అనే రంగుల వలయం మాటి మాటికి బైబిల్ చెప్తుంది. పోతీఫర్ భార్య అంట యోసేపుతో రోజు మాట్లాడుతుందట. కానీ బైబిల్ చెప్తుంది యోసేపు ఆమె మాట విన్నవాడు కాడో. ఆమె అన్నాడు బిగ్గరగా. అందుకే అడుగులు స్థిరంగా ఉన్నాయి ప్రియుల. నా చేతులు జోడించి మనం చేస్తానండి. రోజు నీతో పాపం మాట్లాడుతూనే ఉంటుంది, రోజు పాపం కనపడుతూనే ఉంటుంది, కానీ నీ అడుగులు స్థిరపరచబడును గాక. ఇంకో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. బహుశా 119వ కీర్తనకారుడు దావీదు ఆ జీవితంలో ఎన్ని మార్లు అడుగులు జారిపోయే పరిస్థితి వచ్చింది అనండి. ఆయన పేరు దావీదు. జీవితంలో ఎన్ని మార్లు చివరికి రాంగ్ స్టెప్ పడింది కూడా. ఒక రోజు పడిందా పడలేదా? రాంగ్ స్టెప్ పడింది ప్రియులరా. చల్లపోట మిద్దె మీదకి వెళ్ళిపోయి చూడరాని దృశ్యం చూస్తాడు. అడుగు జారింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఈ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నట్టుగా నాతాను ప్రవక్త వచ్చి దావీదుని హెచ్చరిస్తే అప్పుడు ఆయన రాసుకున్న మాటే, ప్రభువా నా అడుగులు స్థిరపరచయ్యా. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరదు. అమ్మా, బలహీనత లేని మనిషి లేనే లేడు. అలాగని బలహీనత లేని మనిషి లేడని అలాగే వెళ్ళిపోవటం కాదు, దాన్ని సరి చేసుకున్నవాడు ధన్యుడు. ఆమె అన్నాడు బిగ్గరగా. అతి
అక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం పొందుతాడట? కనికరాన్ని పొందుతాడు. ప్రియులారా, లోపం ఉన్నా సరే ఒక్కసారి జారాడు, ఇక చనిపోయిందాకా తాను అడుగు జారల. అడుగులు స్థిరపరచబడ్డాయి. ఎవరి జీవితంలో? రెండవది కంటే దావీదు జీవితంలో. ప్రియులారా, 40వ కీర్తన 2వ వచనంలో చక్కగా రాస్తాడు ఆయన. ఏమంటాడండి? 40వ కీర్తన 2వ వచనం ఒకసారి చదివితే, నాశనకరమైన గుంటలో నుండి, చికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. 40వ కీర్తన 2వ వచనం, నా పాదములు బండి మీద నిలిపి, వినండి, నా అడుగులు అన్నాడు, నా అడుగులు చప్పలు కొట్టడం. మరి బిగ్గరగా చప్పలు కొట్టాలి. అడుగులు స్థిరపరచబడాలి. ప్రియులు, అడుగులు స్థిరపరచబడాలి అని అంటే స్థిరపరిచే ఆయన వైపే చూడాలి. ఎవరు ఆయన అంటే కీర్తన 37:23 ఉంటుంది. 37వ కీర్తన 23వ వచనంలో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఆమె అన్నాడు బిగ్గరగా. ఎవరి చేత స్థిరపరచబడిద్దండి? అందుకే మనందరం ఆయన చెంతకు చేరాం. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా తమకి దేవుడుగా గల జనులు ధన్యులు. ఎందుకో తెలుసా? స్థిరపరచబడిపోయావుగా, అందుకనే ధన్యత ఉందండి. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును. అదిగో యోసేపు నడక అడుగులు స్థిరపరిచిన దేవుడు. అదిగో దావీదు అడుగులు స్థిరపరిచిన దేవుడు. అదిగో నాశనకరమైన గుంటలో ఉన్న వాళ్ళందరి అడుగులు స్థిరపరిచిన దేవుడు. ఈ రాత్రి నీ అడుగులు కూడా స్థిరపరచబడును గాక. అటు ఇటు తిరగగా, అటు ఇటు తిరిగే దేవుడు తెలుసా అండి? సాతానుడు, డెవిల్ బ్యాచ్ అన్నమాట. దేవుడు అడిగాడు, ఏం సాతానా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే వాడు అన్నాడు, భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను. లేదు ప్రియులరా, మన అడుగులు స్థిరపరచబడును గాక, దేవునిలో స్థిరపరచబడును గాక. ఎక్కడైతే రక్షణ పొందావో ఆ సంఘంలో స్థిరంగా ఉందురుగాక. ఏ సేవకుడిదైతే దేవుని వాక్యంలోకి వచ్చి ఆ సేవకుని దగ్గర అడుగులు స్థిరపరచబడును గాక. అన్నిటికి మించి వాక్యములో మన అడుగులు స్థిరపరచబడును గాక. రెండవ సంగతి, దేంటో మనం స్థిరపరచబడాలంటే కొలస్సీలకు రాసిన 2వ అధ్యాయం, కొలస్సీల పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. కొలస్సీ 2:7 ఒకసారి చదువుదాం. కొలస్సీ 2:7లో చక్కటి మాట ఉంది. రెండవదిగా దేంటో స్థిరపరచబడాలి. కొలస్సీ 2:7, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. చేతులుండు పైకి స్తోత్రం చెప్పండి. చేతులుండు పైకి స్తోత్రం చెప్పండి. రెండవదిగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. అమ్మ అందరు నాతో అనండి, దేంటోనండి? విశ్వాసమందు. ఒకటి అడుగులు స్థిరపరచబడాలి, 2 విశ్వాసమందు స్థిరపరచబడాలి. ఈ కడవరి దినాల్లో ఇది చాలా లోటుగా ఉందండి. విశ్వాసులమే కానీ ఏమి లేదు మనలో అనండి. విశ్వాసులమే కానీ ఏమి లేదు మనలో. విశ్వాసం కనపట్లేదండి. విశ్వాసమందు స్థిరపరచబడాలి. ఈ విషయంలో ఎవరైతే స్థిరంగా ఉంటారో వీళ్ళకి వచ్చే ఆశీర్వాదం ఎంత ఘనంగా ఉంటుందో ఇద్దరిని ఉదాహరణగా చూపిస్తా, జాగ్రత్తగా వినండి ప్రియులు. ఇద్దరిని నేను ఉదాహరణగా చూపిస్తాను. విశ్వాసమందు సెటిల్ అయిపోయారు అంతే, వాళ్ళు స్టెడ్ ఫాస్ట్లీ స్థిరపడిపోయారు విశ్వాసులు, ఇంకంతే. ఎవరు వాళ్ళు అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-21 వచనాలలో బైబిల్ పరిచయం ఉన్న వాళ్ళందరికీ విదితమేనండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19-21 వచనంలో వినండి. నా వైపు చూస్తూ చదవలసిన పని లేదు. అబ్రహాముకి అప్పటికే 100 ఏళ్ల వయసు వచ్చిందమ్మా అనండి. ఎంత అండి వయసు? 100 ఏళ్ల వయసు. బైబిల్ చెప్తుంది 100 ఏళ్ల వయసులో కూడా అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. అనండి ఈ మాట నాతో, విశ్వాసమునందు బలహీనుడు కాక. ఆ కింద ఉంటుంది కదా, ఆయన విశ్వాసము వలన నమ్మి ఆయన ఏం చేశాడంటే బలపరచబడ్డాడు. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా. ఏ వయసులో తల్లి? ఏ వయసులో? 100 ఏళ్ల వయసులో. ఎప్పుడో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్బాయి నీకు శారాకి ఒక సుపుత్రుడిని ఇస్తాను. లేట్ అయిపోతున్నా సరే, వయసు గతించిపోతుంది. ఆయన శరీరాన్ని చూసుకున్నాడు, మృతతుల్యం అయిపోయింది. ఆయన సతీమణి గారి గర్భసంచి వైపు మైండ్ వెళ్ళిపోయింది. నా శరీరమే మృతతుల్యం అయిపోతే 100 సంవత్సరాలు, నా సతీమణికి 90 సంవత్సరాలు ఉన్నాయి, గర్భసంచి మృతతుల్యం అయిపోయింది. హౌ ఇట్ పాసిబుల్? ఎలా సాధ్యమో? కనపడే వాటి వైపు చూడకుండా దేవుడిచ్చిన మాట వైపు చూసి విశ్వాసములో స్థిరపరచబడ్డాడు. కనుకే అబ్రహాం గారికి ఒక పేరుంది, ఏంటో తెలుసా? విశ్వాసులకు తండ్రి. చప్పలు కొట్టండి బిగ్గరగా.
విశ్వాసులకు తండ్రి అవ్వడానికి ఆయన విశ్వాసంలో స్థిరపరచబడ్డాడు. వాగ్దానం పొందుకోవడమే కాదండి, బైబిల్లో నన్ను చెప్పనివ్వండి, బైబిల్లో మొట్టమొదటి అత్యధికమైన ఐశ్వర్యవంతుడు కూడా అబ్రహామే. దేవునికి స్తోత్రం. బైబిల్లో మొట్టమొదట అత్యధికమైన ఐశ్వర్యం, కొదువు లేదు, కొరత లేదు, విస్తారమైన సంపద. ఇటు స్పిరిచువల్గా రిచ్ మ్యానే, ఫిజికల్గా కూడా రిచ్ మ్యానే. దేంటో కూడా జారిపోయే పరిస్థితుల్లో అందరికీ తండ్రిగా మాదిరిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన అన్య కుటుంబంలోంచి వచ్చినప్పటికీ కూడా బొమ్మలు తయారు చేసి బొమ్మల బిజినెస్, టాయ్స్ బిజినెస్ అయినప్పటికీ కూడా దేవుడు ముఖాన్ని చూపించాల, స్వరం మాత్రం వినిపిస్తే విశ్వాసంతో వెంబడించాడు. ఎప్పుడు ఎక్కడ ఎట్టి ఎలా ఎదురు ప్రశ్న వేయాలి, ఆగమంటే ఆగాడు, ప్రారంభం అంటే ప్రారంభం అయ్యాడు. దేవుని యందు విశ్వాసం ముందు స్థిరంగా ఉన్నాడు కనుక ఈ రోజున నువ్వు నేను కూడా ఎలాంటి కుమారులుగా ఉన్నామంటే చక్కైతే యేసుప్రభు అన్నట్టుగా ఇతను అబ్రహాము కుమారుడే. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా నామాన్ని మహింపరుద్దాం. కనుక మనం కూడా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఉన్నత స్థితిలో ఉందుముగాక. అలా ఉండాలి అని అంటే మన స్థిరత్వం దేంట్లో ఉండాలంటే రెండవదిగా విశ్వాసం ఉందానండి. ఎలాగండి? విశ్వాసం. ప్రియులరా, ఇంకో వ్యక్తిని జ్ఞాపకం చేసి ముందరికి వెళ్తాను. ఆ వ్యక్తి కూడా మనందరికీ పరిచయమే. ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడండి. ఒకే రోజు బిడ్డలు పోయారు, ఆస్తి పోయినాయి, ఆరోగ్యం పోయింది, చివరికి కట్టుకున్న శ్రీమతి వచ్చి కూడా ఏ భర్తని ఏ భార్య భూమి మీద అనని మాట అంది. ఇంకా దేవుడు దేవుడు అనకపోతే దూషించి ఏమైపో చచ్చిపో అని అందండి. అస్సలుగా ఆ మనిషి బతుకున్నాడంటే నిజంగా దేవుల్లో ఉన్నాడు కాబట్టి బతుకున్నాడు, కానీ వేరే వాళ్ళు అయితే ఆ పాటికి ఏమైపోవాళ్ళండి. కానీ యోబు ఆయన జీవితంలో దేన్ని వదులుకోలేదు తెలుసా? విశ్వాసాన్ని వదులుకోలేదండి. విశ్వాసమందు స్థిరంగా ఉన్నాడు గనుక ఒకే రోజు బిడ్డలు పోయినా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, కట్టుకున్న భార్య వచ్చి నిందించినా సరే ఆయన యందు విశ్వాసం ఉంచాడు గనుక, విశ్వాసములో స్థిరపరచబడ్డాడు గనుక ఆ యోబు గ్రంథం 42వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, రెండంతలుగా మరలా పొందుకున్న యోబు. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం. ప్రియులరా, అమ్మ ఈ రాత్రి ఏం పోగొట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నావా? బ్రదర్ అండ్ సిస్టర్, శారీరకంగా పోగొట్టుకుని ఇక్కడ కూర్చున్నావా? ఆధ్యాత్మికంగా పోగొట్టుకుని ఇక్కడ కూర్చున్నావా? అయితే ఈ రాత్రే నీ విశ్వాసము స్థిరపరచబడును గాక. స్థిరంగా ఉన్న నీవు ఈ సభ నుండి లేచి వెళ్ళేటప్పుడే నీకు మరలా రెండంతలు వచ్చును గాక. ఆయన ఇచ్చే దేవుడే కానీ పోగొట్టే దేవుడు గానే కాదు. ప్రియులరా, దినవృత్తాంతముల 2వ పుస్తకం 20వ అధ్యాయం 20వ వచనం మధ్య భాగంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ప్రియులరా, దినవృత్తాంతముల 2వ పుస్తకం 20వ అధ్యాయం 20వ వచనం మధ్య భాగంలో ఏముంటుందంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆమేననండి బిగ్గరగా. ఎవరు నమ్ముకోవాలంట? అందరూ అనండి, ఎవరు నమ్ముకోవాలండి? మీ దేవుడైన యెహోవాని నమ్ముకోండి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు స్థిరపరచబడతారు. అనండి, ఏం చేయబడతారండి? ఈ రాత్రి అయ్యా మేము స్థిరపరచబడాలని ఆశపడుతున్నాం అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. టెంపరీ జాబ్ చేసే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ వాట్సాప్లో మెసేజ్లు పెడతారు, అన్నా నా జాబు ఏమవ్వాలి అనండి. ఏమవ్వాలి? మీరు తెలుగులో చెప్పిన వాళ్ళు ఇంగ్లీష్లో పెడతారు, అన్న పర్మనెంట్ అవ్వాలన్నా, అన్నా పర్మనెంట్ అవ్వాలన్నా, చేసి ఇప్పటికి 8 ఏళ్ళ నుంచి 12 నెలల నుంచి చేస్తున్నానన్నా, అదిగో రేపో మాపో పర్మనెంట్ అంటున్నారన్నా. పర్మనెంట్ అవ్వనట్టుగా ప్రార్థన చేయాలి. అన్నిట్లో స్థిరత్వంగా భౌతికమైన వాటి కొరకే స్థిరపరచబడే దేవుడే కాదండి, ఆయన ఆధ్యాత్మికంగా ఆయన నమ్ముకో, మీరు స్థిరపరచబడుదురు. నెంబర్ 3, మూడవదిగా ఏ విషయంలో మనం స్థిరపరచబడాలండి? మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలను ఒకసారి రండి, 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో మూడవదిగా ఏ విషయంలో మనం స్థిరపరచబడాలి? హెబ్రీ 13:9, నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి గాక కృపను బట్టియే. అందరు వినండి, హృదయము స్థిరపరుచుకొనుట మంచిది. ఆమెనండి, ఆమెనండి బిగ్గరగా. మూడవది ఏం స్థిరపరచబడాలంటే హృదయం స్థిరపరచబడాలి. అందరూ అనండి, ఏం స్థిరపరచబడాలండి? హృదయం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. నీ అడుగులు జారకుండా ఉండాలంటే కీ పాయింట్ ఎక్కడుంది? హృదయమే. నీ విశ్వాసం స్థిరంగా ఉండాలంటే దానికి ఫౌండేషన్ ఎక్కడుంది?
హృదయమే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? అన్నిటికీ నిలయం హృదయమేనండి. ఈ హృదయమే అన్నిటినీ, నువ్వు స్థిరపరచబడాలన్నా హృదయమే కారణం, నువ్వు అస్థిరంగా ఉండాలన్నా హృదయమే కారణం, నువ్వు బాగుపడాలన్నా హృదయమే కారణం, నువ్వు బలహీనుడు అవ్వాలన్నా హృదయమే కారణం. నీ హృదయాన్ని బట్టి నువ్వు నడుస్తూ ఉన్నావు కనుక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి, హెబ్రీలో ఉన్న వారికి రాస్తూ అంటాడు, అబ్బాయి మొదటిగా మీరు దేంట్లో స్థిరపడితే మంచిదో తెలుసా? మీ హృదయము స్థిరపరచబడాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. పరిస్థితులను బట్టండి. నేను కూడా దగ్గర 10-11 సంవత్సరాల క్రితం పరిస్థితి, అప్పట్లో నేను రావాల్సింది మీటింగ్స్కి. నా హృదయం ఎంత గలిబిలైపోయిందనండి. ఓ ప్రక్కన వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఓ పక్కన ఇక డాక్టర్లు చేతులు ఎత్తేసారండి, షీ విల్ గో టు డై. కానీ పరిస్థితి చూస్తే సంఘ పరిచయం ఓ పక్కన డేట్లు ఇచ్చున్నాం. 3 ఆడపిల్లలు ఉన్నారు. పెద్ద పాప డిగ్రీకి పూర్తి చేసే స్థితికి వచ్చేసింది, రెండో పాప ఇంటర్కి వచ్చేసింది, మూడో అమ్మాయి పలానా ఇక పిల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో నా సాక్ష్యం గతంలో విన్నవాళ్ళు ఉన్నారేమో అనుకుంటున్నానండి. హృదయమిక కలవరం అయిపోయింది. ప్రభువా, ఇక నేను పైకి వెళ్ళిపోయి చర్చిలో ప్రేయర్ చేసుకున్నాను. ప్రభువా, ఇక నేను సేవ చేయనయ్యాక. అందులో మా పాస్టమ్మ గారికి ఆ చుట్టాలు ఎవరు లేదు, శివజీ అనే ఆర్పన్. మాకు అంతగా ఏమి లేదు. ప్రభువా, ఇక ఈ పిల్లల్ని విడిచిపెట్టి నేను ఎట్టాను ప్రభువా, ఇక నేను ఎవరికి డేట్ లేవని, ఇక పరిచయం చేయలేను. హృదయం గబ్బిలైపోయింది. హృదయం పరిస్థితులని ఇక ధైర్యం కోల్పోయానండి. నేను ధైర్యం కోల్పోయాను. అర్ధరాత్రి 3 గంటల టైంలో పిల్లలందరూ కూడా, అప్పటికి మా పాస్టర్కి కాలం చేశారు, చనిపోయారు. ఈ లోపుగానే ఆమె బ్రతుకుండంగానే ఒక వివాహం చూస్తుంది అన్నట్టు పెద్ద పాపకి వివాహం చేశాను. అప్పటికే ఆమె చనిపోయే టయానికి పెద్ద పాప డెలివరీ టయానికి వచ్చేసింది. కాన్పుకు వచ్చిన పెద్ద పాప ఒక పక్కన, వయసుకు వచ్చిన 2 ఆడపిల్లలు ఒక పక్కన, అప్పుడే 10th క్లాస్ కోసం నేను మరొక మగబాబు ఒక పక్కన. వీళ్ళందరూ ఇంట్లో నన్ను చుట్టుమిట్టేసుకొని కలవరపడిపోతున్నారు. మమ్మీ, అమ్మ 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 అమ్మ. ఇక వాళ్ళని చూసి నా హృదయం ఇక డేలా పడిపోయిందండి. ప్రభువా, ఇక నేను సేవ చేయనయ్యా, ఇక నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా, వీళ్ళు ఏమైపోతారు, ఇక ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏంటి. హృదయం దిగజారిపోయిందండి. హృదయం అస్థిరతలోనికి వచ్చేసింది. ఇక తెల్లవారుజామున 3-3:30 టైంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను హెచ్చరించాడండి. ఏమన్నా తెలుసా? ఏంటి సేవ మానేస్తావా? ఏంటి పరిచర్య మానేస్తావా? అలాగైతే నీకన్నా 4 పిల్లలు ఉన్నారు, ఇప్పుడు సంఘం ఉంది, పిలిచే ఇలాంటి సేవకులు ఉన్నారు. నన్ను అందరూ ఒంటరి వాడిని చేశారు. సిలువలో నన్ను ఒక్కడిని నిలబెట్టారు. ముఖం మీద పిడుగుద్దులు గుద్దుతుంటే ఒక్కడు నా తరపున మాట్లాడలేదు. ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీసే ముందు 39 కొరడా దెబ్బలు కొడుతుంటే ఏంటి అన్యాయం అని ఒక్కడొచ్చి మాట్లాడలేదు. చివరికి నా తల్లి నా దూరం అయిపోయింది. నా ద్వారా రొట్టెలు తిన్న వాళ్ళు, శిష్యులు, స్వస్థతలు చేసిన అందరూ దూరం అయిపోయారు. ఒక్కడిని మిగిలిపోయాను. నా తండ్రి చిత్తం నెరవేర్చాలి, ఎలాగైనా పూర్తి చేయాలని గెత్సెమనే తోటలు అంతకు ముందే ప్రభువా నీ చిత్తమైంది, ఈ గిన్నె తీసివేయ అని అడిగినా సరే లేదు లేదు, దేవుడు అప్పగించిన పరిచర్య ముగించాలి అన్నట్టుగా సిలువ కొయ్య మోసుకుంటూ కూడా ఆ గొల్గతా కొండ మీదకి వెళ్ళిపోయి 3 మేకుల మీద వేలాడదీపడ్డాను. 33.5 యవ్వన వయసులో కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి రక్తం వెళుతున్నా తుడుచుకునే అవకాశం లేకపోయినా, నా అన్న వాళ్ళు లేకపోయినా, చివరికి మంచినీళ్ళు అవుతున్నాయి అడిగినా కూడా చేదు చిరకిచ్చారు. నీకైనా ఇప్పుడు ఆదరించడానికి 4 పిల్లలు, సంఘాన్ని పిలిచే సేవకులు ఉన్నారు. నాకెవరున్నారని నేను సిలువలో ఆ పరిచర్యను సమాప్తమైందని తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించిందాక, ఆరోహణమై వెళ్ళి కునిపార్చిన అయిందాక నేను మధ్యలో విడిచిపెట్టానా? అలాగైతే నేనేమవ్వాలి అన్నట్టు దేవాది దేవుడు చంప మీద కొట్టినట్టు నాతో మాట్లాడాడండి. అంతే. ఆ తెల్లవారుజామున నా హృదయం మరలా స్థిరపరచబడింది. ప్రియులరా, నా హృదయం మరలా స్థిరపడి, ప్రభువా నన్ను క్షమించయ్యా. ఏదో కుటుంబ పరిస్థితుల్లో పాస్టర్ గారు కాలం చేశారని, నా పిల్లలు వయసుకు వచ్చి ఉన్నారని, గర్భిణీ స్థితిగా ఉన్న కూతురు వచ్చింది, నా భవిష్యత్తు ఏంటా, పిల్లల భవిష్యత్తు దిగజారిపోయి హృదయం కలవరంతో నిండిపోయి నీ పరిచయం నుంచి పక్కకు వచ్చేద్దాం అనుకున్నాను. కానీ నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అని ఆనాడు తీర్మానం చేసుకున్నాను. ఈ రోజు కూడా ఒక్కరోజు ఖాళీ లేకుండా ప్రతి ఊరు తిప్పుతున్నాడు అండి దేవుడు నన్ను. కారణం ఏంటో తెలుసా? ఏం స్థిరపరచబడాలండి? స్థిరపరచువాడు ఎవరండి? బిగ్గరగా చెప్పండి, ఎవరండి? అందుకే స్థిరపరిచే దేవుని వైపే మన కన్నులుండును గాక. ప్రియులరా, దానియేలు 70 ఏళ్ల వయసులో అండి 323 సింహాలు కలిగిన గుహలో పడేశారంట. 70 ఏళ్ల వయసులో, చెదిరిపోయే వయసు అయినా ఎక్కడ హృదయం చంచలమవలా.
323 సింహాలు అయినప్పటికీ కూడా భయపడలా, హృదయం స్థిరత్వంగా ఉంది కనుక దేవుని వైపే తిరిగాడు. సజీవంగా సురక్షితంగా బయటికి వచ్చిన దానియేలు చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. ఈ రాత్రి అమ్మ నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న వేదనలు, చిన్న చిన్న కలవరాలు చూసుకొని హృదయాన్ని డౌన్ ఫాల్ చేసుకోబాకు దయచేసి, హృదయాన్ని అస్థిరం చేసుకోబాకు దయచేసి, హృదయంలోనికి కలతలు తెచ్చుకోబాకు దయచేసి, హృదయాన్ని దిగజారిపోయేటట్టు చేసుకోవచ్చు. నీ హృదయము స్థిరపరచబడును గాక, నీ హృదయము స్థిరపరచబడును గాక. సమరయ స్త్రీ ఒక్కసారి యేసుప్రభు మాట్లాడిందండి, అంతే. అసలు మార్పు లేని మనిషి, మనందరికీ తెలిసిందే. అప్పటికే ఆవిడ గారికి ఎంతమంది అంటండి భర్తలు? 5. యేసుప్రభు అంటే ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు, ఇలాంటి వ్యక్తి మారడం ఇంపాసిబుల్. కానీ ఒక్క మాటతో హృదయం ఏమైపోయింది ఆవిడ గారికి? స్థిరపరచబడిపోయిందండి, అంతే. ఆవిడ గారు వెళ్ళిన ఊళ్ళకి యేసుప్రభు కాదు కదా, శిష్యులు ఎవరు వెళ్ళాల, ఆవిడ గారి 10 ఊళ్ళు మార్చేసిందట. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం అండి. హృదయాన్ని దేవుని వైపు సంపూర్ణంగా తీసుకొని వెళ్ళుదువు గాక. యేసుప్రభు పేతురు అంటాడు, ధోనిను లోతుగా నడిపించబాయ్. మన పరిస్థితులు కూడా దేవుని వైపు లోతుగా నడిపించబడుదుము గాక. ఒక అబ్బాయి అండి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడట, సార్ ఏంటో చిన్నదానికి కూద్దానికి హృదయం కలవరపడిపోతున్నాయా, కుంగిపోతున్నానండి. ఏం భక్తి ఏంటన్నట్టు చిన్న సమస్యకి ఎవరేమన్నా క్రిటిసైజ్ చేసిన హృదయం తట్టుకోలేకపోతుంది, నా వల్ల కావట్లేదండి, ఏం చేయాలో, హృదయం స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలని అడిగాడట. పాస్టర్ గారు ఈ అబ్బాయికి మాటలతో చేతి సరిపోదని కూర్చోనా అంటూ కూర్చోబెట్టాడట. ఒక గ్లాసు నిండా నీళ్ళు ఎత్తురా అన్నాడట, తీసుకొచ్చాడు. తర్వాత పాస్టమ్ గారు ఒక బేసిన్ ఇస్తుంది, ఆ బేసిన్ నిండా కూడా నీళ్లు పట్టురా అన్నాడట, పట్టుకొచ్చాడు. గ్లాసు పక్కన పెట్టాడు, బేసిన్ పక్కన పెట్టాడు. బయటికి వెళ్ళి ఈ సైజు రాయి పట్టురా అప్పు అన్నాడట, ఈ సైజు రాయి పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆ అబ్బాయి చేతే ఆ రాయి గ్లాసులు వేయి అన్నాడట, గ్లాసులు వేసాడట, నీళ్ళన్నీ బయటకు వచ్చేసినాయట. గమనిస్తున్నావా? ఈ గ్లాసు పరిమాణం కొద్దిది, అందుకే రాయి ఏం కావాలి, నీళ్ళన్నీ ఎక్కడికి వచ్చేసాయి, బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ రాయిది అన్నాడట, తీసాడట. ఇప్పుడు ఆ బేసిన్లో వే అన్నాడట, బేసిన్లో అలల్లాగా వచ్చినాయి కానీ నీటి చుక్క బయటికి రాలేదట. వెంటనే అన్నాడట, ఈ పాత్ర పరిమాణము పెద్దది, అందుకే వేసిన అలలొచ్చాయేమో కానీ బయటకు నీళ్ళు రాలా అని చెప్పి లే పైకిలే అని పక్కనే ఉన్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళాడట. ఈ రాయి కాదు, ఇంకొంచెం పెద్ద రాయి తీసుకున్నాడట, తీసుకున్నాడు. ఈ రాయి చెరువులే అన్నాడట, వేసాడట. ఈసారి నీళ్లు బయటికి రావటం కాదు, అలలు కాదు కదా, చిన్న చిన్న బుడగల్లాగా వచ్చినాయి అంటే ఏమవ్వాల, నిమ్మలంగా ఉందంట చెరువు ప్రియుల. ఈ అబ్బాయిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళన్నాడట. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు తెలుసా? గ్లాసు లాగా ఉన్నావు అబ్బాయి, నీ భక్తి గ్లాసు లాగా ఉంది. రాత్రి నీ అడుగులు గ్లాసు లాగా ఉన్నాయి, నీ విశ్వాసం గ్లాసు లాగా ఉంది, నీ హృదయం ఇప్పుడు గ్లాసు మాదిరిగా ఉంది. ఇప్పుడు నువ్వు బేషన్ కొడద్దు, చెరువులాగా మార్చబడుదువు గాక. దేవుని వాక్యం నీ నిండా వచ్చును గాక. దేవుని ప్రార్థనలో నీ మోకాలు సంపూర్ణంగా ఉండును గాక. దేవుని సేవకుడు విధేయుడు అవుదువు గాక. వేకుజాం ప్రార్థనలో నలుగుదువు గాక. నీ హృదయం ఇంక ఇది మొదలుకొని స్థిరపరచబడును గాక. ఆ అబ్బాయి స్థిరపరచబడ్డాడు, తోటి యవ్వనస్తులను కూడా స్థిరపరచాడండి. చప్పలు కూడా బిగ్గరగా దేవునామాన్ని మహింపరుద్దాం ప్రియులారా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. నేను ముగింపులోకి వచ్చేసాను, జాగ్రత్తగా వినండి. 4వదిగా ఏ విషయంలో మనము స్థిరపరచబడాలంటే సమూయేలు 2వ పుస్తకంలోనికి ఒకసారి రండి ప్రియులారా. సమూయేలు 2వ పుస్తకంలోనికి ఒకసారి రండి. 7వ అధ్యాయం 26వ వచనంలో 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి. సమూయేలు 2వ పుస్తకము 7వ అధ్యాయం 26వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును అందరు వినండి, నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లు. చప్పళ్ళు కొట్టు బిగ్గరగా ఎవ్రీబడి లెట్ ఇట్ క్లాప్. గ్లోరీ 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 మైటీ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. 4వదిగా దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నా కుటుంబము స్థిరపరచబడాలయ్యా,
నా కుటుంబము స్థిరపరచబడ. ఎక్కడో తెలుసా? లోకంలో కాదు, శరీరాశలతో కాదు, నేత్రాశల్లో కాదు, పాపంలో కాదు, అతిక్రమాల్లో కాదు, అవిధేయతలో కాదు, వేషధారణలో, అంతకన్నా కాదు ప్రభు. నా కుటుంబం ఎక్కడ స్థిరపరచబడాలో తెలుసా? నీ సన్నిధిలో. అనండి, ఎక్కడండి? నీ సన్నిధి. క్లియర్గా రాశాడండి, నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్టు నువ్వు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఈ రాత్రి మన కుటుంబాలు ఎలాగున్నాయి ప్రియులే? కుటుంబాలు బాగుంటే సంఘాలు బాగుంటాయి, సంఘాలు బాగుంటే దేశాలు బాగుంటాయి, దేశాలు బాగుంటే దేవుని పని సమృద్ధిగా జరుగుతుంది ప్రియులరా. అన్నిటికీ ఆధారం కుటుంబమే. దావీదు భక్తుడు అంటాడు, ప్రభువా నా కుటుంబము స్థిరపరచబడాలి. ఇక్కడ ఇంకా అస్థిరంగా ఉన్న కుటుంబాలు కలిగి ఉన్న వాళ్ళరా. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఇది స్థిరమైన కుటుంబము. ఈ కుటుంబం స్థిరపరచబడింది దేవుని సన్నిధిలో. ఈ రాత్రి ఇంకా కుటుంబాలు దేవుని మందిరానికి రాకుండా ఉంటే నన్ను మన్నించండి ప్రియులరా. భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, భార్య భర్తలు వస్తే పిల్లలు రాక, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాకుండా వారులరా. నా చేతులు జోడించి చెప్తాను, మీ కుటుంబము రేపు ఆదివారం నుంచి కాదు, రేపు రాత్రి ఇక్కడ సభ నుంచే అందరు ఇక్కడ స్థిరపరచబడుదురుగాక, అందరూ దేవుని ఎదుట కనబడుదురుగాక, దేవునిలో కుటుంబాలు వర్ధిల్లునుగాక. కుటుంబాలు స్థిరపరచబడాలి. అబ్రహాం కూడా 18వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండం ఒకసారి తిరిగాం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో చాలా చక్కటి మాట ఉందండి అబ్రహాం గురించి. 18వ అధ్యాయం 19వ వచనంలో ఆదికాండము ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి వినాలి. ఇక్కడ దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, మనిషి గురించి కాదు అమ్మా. దేవుడే అబ్రహామును గురించి చెప్పినది ఏంటంటే, అతనికి కలుగు చేయనట్టు తన తర్వాత వినండి, తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి ఆజ్ఞాపించాడంట? ఇంటి వారికి అండి. అబ్రహాం ఆజ్ఞాపించాడట, బాయ్ నేను ఎలాగున్నాను మీరు కూడా ఎలాగ ఉండాలిరా. సన్నిధిలో కుటుంబము స్థిరపరచబడింది ప్రియులరా. అంతేకాదు, మరొక వ్యక్తిని చెప్పి ముందుకెళ్ళినా అండి, భూమి మీద ఇక ఆ కుటుంబమే బతికింది. ఇక ఏ కుటుంబం బతకల భూమి మీద. ఏ కుటుంబం అండి? ఎదురు చూసాడు ఆయన, ఒకటి కాదు, రెండు కాదు, 120 సంవత్సరాలు నోవాహు కుటుంబము ఆయన సన్నిధిలో అనగా ఓడలో స్థిరపరచబడింది. ఆమేనండి బిగ్గరగా. ఈ రాత్రి ప్రియులరా, మనం ఎక్కడో స్థిరపరచబడతాం కాదు, దేవుని సన్నిధిలో స్థిరపరచబడితే అప్పుడు నిండైన ఆశీర్వాదాలు ప్రియులరా. అబ్రహామును దేవుడు వృధాగా పోనీలేదండి, యెహోషువను వృధాగా పోనీలా. నోవాహు ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్న జాతులు, రంగులు, భాషలన్నీ కూడా అకార్డింగ్ ద బైబిల్ ప్రకారము నోవాహు 3 కుమారులోంచి వచ్చిన సంతానమే ఈ రోజున ప్రపంచం అంతా ఉన్న సంతానం. అంతే. మొదటి మనుషులందరినీ దేవుడు చంపేసాడు. నోవాహు ద్వారానే ఇప్పుడు ఇండియా అయినా, అమెరికా అయినా, జపాన్, అకార్డింగ్ ద బైబిల్ ప్రకారం ప్రియులరా. రాబోయే తరంలో రాకడంటూ ఆలస్యం అయితే నీ కుటుంబం ద్వారా అద్భుత కార్యములు జరుగునుగాక. మన కుటుంబాల ద్వారా సాహస కార్యాలు జరుగునుగాక. జరగాలంటే ముందు మనం ఎలాగ ఉండాలమ్మా? అది ఎలాగ ఉండాలండి? స్థిరంగా ఉండాలి ప్రియులారా. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకోవడానికి ఇష్టపడదాం. ఇప్పటివరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4 విషయాలు. నెంబర్ 1, దేంటో స్థిరంగా ఉండాలి? అడుగులు స్థిరపరచబడాలి. 2వదిగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. 3వదిగా హృదయము స్థిరపరచబడాలి. 4వదిగా కుటుంబము సన్నిధిలో స్థిరపరచబడాలి. 5వది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో మళ్ళీ అక్కడికి వచ్చేయండి, ముగించేద్దామండి. ఎక్కడైతే వర్తమానం మొదలేసామో అక్కడికి వచ్చేసేయండి. 5వది ఆఖరిది మనం చదువుకొని వివరణ తీసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో 5వది ఆఖరిది దేంటో స్థిరపడాలంటే ప్రతి సత్కార్యమందును, ప్రతి సద్వాక్యమందును. అమ్మ అందరూ అనండి, ఏంటది? ఇందాక పాపకి నోరు తిరగల 2వ లైన్లో అనండి. ప్రతి సత్కార్యమునందును. కొంతమంది సౌండ్ తగ్గింది ఎందుకనో. ఏమ్మా ఏంటంటే అక్కడ ఆగండి, లోకపు మాటలు చెప్పమనండి. నాన్ స్టాప్ భయంకరం అంట.
అందుకే వాటిలో స్థిరత్వంగా నన్ను మన్నించండి, లోకానుసారమైన మాటలు మాట్లాడి డిబేట్లు చేసి నాకు తెలిసిన వాళ్ళందరికీ మౌత్ పెరాలసిస్ వచ్చిందంట వాళ్ళకి. అంటే నోటి పక్షవాతం వచ్చింది వాళ్ళకి. అంటే ఇదేంటి, లోకానుసారమైన వాటిల్లో. కానీ అదే అంట, నీ రాత్రి అవన్నీ మనకి దూరం అవును గాక. బైబిల్ చెప్తుంది, నీ నోటి నిండా నవ్వుండును గాక, నోటి నుండి జల ప్రవాహము వచ్చును గాక, నోటి నిండా వాక్యము వెదజల్లబడును గాక. రావాలనంటే ఇప్పుడు నువ్వు నోట్లోంచి ఏం రావాలంటే సత్కార్యం రావాలి, సద్వాక్యం రావాలి. అనండి, ఏ వాక్యం అండి? సద్వాక్యము రావాలి. మొదటిగా సత్కార్యము నందు, ఇక ఐదవది ఆఖరిది, ఈ రెండిటిలో స్థిరపరచబడుదుము గాక. సత్కార్యం ఉండాలి, రెండు సద్వాక్యం ఉండాలండి. ఈ రెండు ఎలాగుంటాయో ప్రారంభంలో పాస్టర్ గారి కథే చెప్పాను ప్రియులారా మీకు. మన పరిస్థితులు ఏవైనా సరే సత్కార్యము, కొంచెం వివరించి ముగించేస్తా వినండి. మనం చేసే మంచి పనులే ఏ కార్యాలండి? సత్కార్యాలు. కానీ మంచి పనులు చేస్తారు చాలామంది, కానీ ప్రారంభం చేసి ఆపేస్తున్నారు చాలామంది. ప్రారంభం చేసి ఆపేస్తున్నారు, ఉత్సాహంతో మొదలు పెడుతున్నారు కానీ దాన్ని కొనసాగించలేకపోతున్నారు. బైబిల్ చెప్తుంది, కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. స్థిరత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రారంభించడం గొప్పతనం కాదు ప్రియులరా, దాన్ని కొనసాగించి ముగింపు వరకు తీసుకెళ్ళటమే స్థిరపరచబడుట. ఇప్పుడు నీ మంచి కార్యాలు కూడా, నీ సత్కార్యం కూడా ప్రారంభించి కాసేపు మార్చి నెల వచ్చి ఏప్రిల్ రకన ఆపేయటం కాదు. ప్రభువా, నీ రాకడ నా పోకడ వరకు వీటిని నేను కొనసాగించుకొందునుగాక. ఇదే స్థిరత్వము, ఇలాంటి స్థిరత్వం నేను పొందుకొందునుగాక. ప్రియుల, సత్కార్యము, నీకు చేతనైనంత సత్కార్యం ప్రియుల. అంతేకాదు సద్వాక్యము అంటే క్రైస్తవుడు నోట్లో నుంచి మేలు కలిగించే మాటే వచ్చునుగాక. ఏ మాట రావాలండి? అందరి నుండి ఏ మాట రావాలండి? ఇతరులకు మేలు కలిగే మాటే మన నోట్లో నుంచి వచ్చి తీరాలి. రెండు, మన మాట సత్యమైనదిగా ఉండాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ అటు ఇటుగా ఉండి అస్థిరం లేకుండా ఉన్నావేమో, నా చేతులు జోడించి నేను మనవి చేస్తాను, యెషయా ప్రవక్త అన్నట్టుగా, ప్రభువా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ప్రభువా, కారు నిప్పుతో నా పెదవులో కాల్సయ్య. ఉన్నట్టు మాట్లాడే కృప నాకు మీరు దయచేయండి. ఇతరులకు మేలు కలిగించే మాటే నా నోట్లో నుంచి వచ్చునుగాక. రోమా 16:26 చదవండి, ప్రార్థన చేద్దాం. రోమా 16:26 బైబిల్ చెప్తున్నమాట. రోమా 16:26, యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారముగా మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. అనండి, మిమ్మల్ని స్థిరపరచుటకు ఎవరండి ఆయన? ఈ మాట నాతో అనండి, స్థిరపరచుటకు. ఈ మాట బిగ్గరగా అనండి, స్థిరపరచుటకు శక్తిమంతుడు. నీ వల్ల అయితే కాదు అడుగులు స్థిరపరచుకోవడం, ఆయనే శక్తిమంతుడు ప్రియులారా. నీ వల్ల అయితే కాదు, అడుగులే కాదు ప్రియులారా, నీ జీవితంలో విశ్వాసం స్థిరపరచుకోవడం నీ వల్ల కాదు, కానీ ఆయన శక్తిమంతుడు ప్రియులారా. నీ హృదయాన్ని స్థిరపరచుకోవడం నీ వల్ల కాదు, ఆయన శక్తిమంతుడు ప్రియులారా. నీ కుటుంబాన్ని స్థిరపరచుకోవడం నీ వల్ల కాదు, ఆయన శక్తిమంతుడు ప్రియులారా. సత్కార్యం చేయడం, సద్వాక్యం పలకడం నీ వల్ల కాదు, ఆయన శక్తిమంతుడు ప్రియులారా. శక్తిమంతుడా, నీవే నన్ను స్థిరపరచుదువుగాక. శక్తిమంతుడా, నీవే నన్ను స్థిరపరచుదువుగాక. ఎంత శక్తిమంతుడంటే మరణపు ముళ్ళును విరిచి జయించి లేచిన శక్తిమంతుడు. అలాంటి శక్తిమంతుడు ఈ రాత్రి నీ మధ్య నా మధ్య ఉన్నాడు కనుక, ప్రభువా, నువ్వే వీటన్నిటిలో నన్ను స్థిరపరచాలి, స్థిరపరిచి తీరాలి. నువ్వు స్థిరపరచాలి, నేను వెళ్ళాలి. యాకోబు కానీ ఎబ్బోకు రేవు దగ్గర పట్టుబట్టి నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళను ప్రభువా. ఈ రాత్రి నేను కూడా ఏం చేయాలో తెలుసా? నువ్వు నన్ను స్థిరపరిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళను ప్రభువా. ఈ రాత్రి నువ్వే నన్ను స్థిరపరచుదువు కాక. ఒకవేళ ఇంకా భక్తిహీనతతో స్థిరపరచబడాలని ఆలోచన చేస్తూ ఉంటే, సామెతల గ్రంథం 12:3 చక్కటి మాట ఉంది. సామెతలు 12:3, భక్తిహీనత వలన ఎవరునో స్థిరపరచబడరు. హలో, వినాలమ్మా. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు. ఇంకా ఇక్కడ కూర్చున్న వారిలో భక్తిహీనత ఎవరైనా ఉంటే నా చేతులు జోడించి మనవి చేస్తాను. స్థిరపరచబడి అదిగో క్షేమాభివృద్ధి పొందుకొని, అన్నిటిలో సంఘమైన నీవు నేను అందరం క్షేమాభివృద్ధి పొందుకుంటూ 5 అంతల స్థిరత్వాన్ని అందుకొని వెళుదుము గాక. పైకి లేచి నిలబడదాం, ఈ మాట దేవునితో పలుకుతామండి.